దశలోనే మీ భావాలన్నీ కూడా చాలా గొప్పగా ఉండేవంటారు. అలాంటప్పుడు మీరు ఎలా ఎందుకు అలా ఫీల్ అయ్యి సొసైటీలో నేను మనిషి ఏవైనా అనుకున్నప్పుడు అంటే ఇంకా సాధించలేకపోతున్నాము, ఇప్పుడు కూడా ఐఎమ్ ఫుల్లీ నాట్ విత్ సాటిస్ఫాక్షన్, డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నాం. బట్ మెచ్యూరిటీ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఆ ఉన్నటువంటి స్పిరిట్లోనో ఆవేశంలో కూడా నేను ఎందుకు పుట్టానో, ఏం చేయలేకపోతున్నాను, అసలు ఏమి చేయలేకుండా ఉన్న పరిస్థితి ఉంది కదా, ఇంకా ఏమైనా చేయాలంటే ఈ చేయలేకుండా పోతున్నానని కంపారిజన్స్ తీసుకున్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు మనతో మన భావాలతో పంచుకోవడానికి వీలుగానటువంటి పరిస్థితులు, కొంతమంది మనం పోయేటువంటి రైట్ లైన్లో పోతున్నామని మనం అనుకుంటాం, అది యాక్చువల్గా రైట్ వేనే, చాలామంది సమాజంలో అది రాంగ్ వే అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఫిక్షన్లో, ఆ కన్ఫ్యూజన్లో, ఆ డెస్పరేట్ మూడ్లో, ఆ డిసప్పాయింట్మెంట్లో ఆటోమేటిక్గా ఆ విధమైనటువంటి త్రోకి తీస్తుంది అనేటువంటిది నా భావన. ఆ విధంగా పోవడం జరిగింది. బట్ ఇమీడియట్గా తీసుకెళ్లారు హాస్పిటల్కి. కొంత 20 రోజుల తర్వాత నేను బయటకు రావడం జరిగింది. అంటే విద్యార్థి దశలో మీకు బాగా గుర్తుండిపోయే సంఘటనలు కానీ, మీ మనసుకు హత్తుకునే సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువు ఉండేవాడిని నేను. సాయిబాబా కళాశాల ఇంటర్మీడియట్. అక్కడ ఎప్పుడు ఎన్నికలు లేవు సాయిబాబా కళాశాలలో. కాలేజ్ పీపుల్ లీడర్ అంటే సిపిఎల్ అంటారు. మా ప్రిన్సిపాల్ గుండాచారి గారు నాకు ఉండేవాడు. వచ్చి సిపిఎల్ది ఆయన ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసేవాడు. అంటే కాలేజ్ అంటే కొంత మెరిట్ ఉన్నటువంటి వన్నో, లేకపోతే రకరకాల ఉన్నో, లేదా కొంత శారీరక కొంత దౌర్ఢ్యం ఉన్నటువంటి వాళ్ళనో చేస్తారు, విజువల్ వేసి ఏదో పిలిచేది. మేము అడిగాము ఒకసారి, ఎందుకు మనం కాలేజ్ పీపుల్ లీడర్ కాకూడదు అని. ఆయన గుండాచారి, నేను యాక్చువల్గా ఆర్ట్స్ స్టూడెంట్, సైన్స్ గుండాచారి గారు ప్రిన్సిపల్, అంటే ప్రిన్సిపల్ ఆయన, నేను సైన్స్ స్టూడెంట్ కాదు. ఒకసారి అందరినీ పిలిచి మీరు ఓపెన్గా ఒపీనియన్ తీసుకొని చేయండి నేనే డిమాండ్ చేశాను. అప్పుడు నాకు కొంత కాలేజీలో స్టూడెంట్ లీడర్గా నాకు కొంత బేస్ ఉండేది. అందరిని పిలిచి అడిగాడు ఆయన. అడిగితే ఎవరు సిపిఎల్గా నేను ఉంటానని చెప్పి ఎవరు లేచేవాడు కాదు, అందరూ నేనే కావాలని అడిగారు, సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ. అప్పుడు ఒక దశలో లేదు ఇట్లయితే నేను ఎలక్షన్ పెడతాను అన్నాడు. అంటే ఎవరు ముందుకు రాలేదు, ఆయన నన్ను చేయడానికి ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఎలక్షన్ పెట్టాను. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ, ఆ కళాశాల పుట్టి 60-70 ఏళ్ళు అవుతుంది, ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలక్షన్ అదే. ఎలక్షన్ జరిగింది, మేనేజ్మెంట్ ప్రైవేట్ యాజమాన్యంలో ఉండేది. జరిగిన తర్వాత 13 క్లాస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. 13లో 9 మంది మేము గెలిచాం. నా ప్యానల్, నేను నాతో సహా 9 మంది గెలిచాం. 9 మంది గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న 4 ఉన్నాయి అటువైపు. ఆ 4 నాకు కావాల్సిన అపోనెంట్ ప్యానల్ వచ్చింది. తర్వాత క్యాంపు తీసుకెళ్ళాము. అప్పట్లోనే వెహికల్స్ పెట్టి 9 మంది తీసుకెళ్ళాను. ఓటింగ్ పోయాం. పోతే నాకు 6 ఓట్లు వస్తాయి, అవతలకి 7, చైర్మన్ నిలబడితే 7 ఓట్లు వస్తాయి. అంటే ఒక్కొక్కరితో ఓడిపోతాను. నాకు డౌట్ ఏంటంటే మళ్ళీ పోలింగ్ అయింది, కౌంటింగ్ అయింది. అయిన తర్వాత 9 మంది నాతో పాటు ఇంటి వరకు వచ్చారు. ఎవరు వేయలేదో నాకు ఇప్పటికీ తెలీదు. నేనేమన్నా అంటే ప్రిన్సిపాలే ఏదో బ్యాలెట్లో మోసం చేశాడు అనేటువంటి నా వర్షం. యాక్చువల్గా అక్కడ ఉన్నది ఓపెన్గా కూడా 9 మంది చేయెత్తడానికి హ్యాండ్ రైజింగ్ ఉన్నారంటే, లేదు బ్యాలెట్ పెట్టాలని. మీకు వెన్నుపోట్లు అనేది విద్యార్థి దశ నుంచి ప్రారంభమైంది. బ్యాలెట్ అన్నారు. సరే బ్యాలెటే కానంటే ఆ 9 మంది ఈ రోజు కూడా నాతో అసోసియేషన్గా ఉన్నారు. 9 మంది మాట్లాడతారు. అదేంటో విచిత్రమైనది. అంటే ఆ బ్యాలెట్లు వేసేటప్పుడు ఏమైనా వేసాడా అంటే ప్రిన్సిపాల్, నేను అది ఉంటే జస్ట్ అనుమానంగా, నేను ఏం జరిగిందో తెలీదు. ఆ విధంగా చాలా సందర్భాలు ఉన్నాయి. తర్వాత కాలేజీలో ఇంకెప్పుడే కానీ ఎలక్షన్, ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలక్షన్ అది అయిపోయింది. ఎప్పుడు కూడా ఎలక్షన్స్ కూడా జరగకుండా ఇట్లా చాలా ఉన్నాయి. అంటే కళాశాలలో ఇది చేసుకోవడం. మేము 6th క్లాస్ చదివేటప్పుడు ఈరోజు పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి, చిన్న షెడ్లో ఉన్నాం. మాకంతా టీచర్లంతా కొంత పంచగట్టి జుట్టు పెట్టుకొని పెద్ద తరగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. వర్షాకాలం వస్తే అక్కడంతా బయట ఉన్న మట్టి బురద అంతా తీసుకొని వచ్చి మేము క్లాస్లో వేసేసుకోవడము, మేము కూర్చోవడానికి లేదని చెప్పి హాలిడే తీసుకోవడం, ఇట్లా ఈ విధంగా చేసేటువంటి వాళ్ళం. ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీకి వచ్చాను. డిగ్రీకి వచ్చిన తర్వాత కొంత ఏఎస్ఎఫ్ స్ట్రాంగ్ ఉండేది. నేను అప్పుడు కాలేజ్ ఉందని చెప్పి కాంగ్రెస్ కొంత ప్రభావితం వచ్చినప్పుడు కౌంటర్గా ఎలక్షన్స్ నడిపాను. ఎలక్షన్ నడిపినప్పుడు ఒకసారి ఎలక్షన్స్లో నా ప్యానల్ కంటెస్ట్ చేయించాను. అంటే డైరెక్ట్ ఎలక్షన్సే. నేను పెట్టిన చైర్మన్ క్యాండిడేటు సతీష్ అనే అబ్బాయి 13 ఓట్లతో ఓడిపోతాడు. 2000 చిల్లర ఏమో పోల్ అయితే 13 ఓట్లతో. నేను చాలామందికి వెళ్ళి నేనే నువ్వు ఎందుకు కంటెస్ట్ చేయాలంటే, లేదు నేను ప్యానల్ పెట్టాను. మిగిలిన అన్ని కూడా గెలిచారు నాకు కావాల్సిన వాళ్ళు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పైన ఒక ఆర్ట్స్ కాలేజ్లో ఫస్ట్ సెకండ్ అంటే దిగడానికి స్టెప్స్ దిగడానికి 3-4 స్టెప్స్ ఉన్నాయి. వాటికి వెళ్ళిన తర్వాత గర్ల్స్ అంతా చాలామంది ఉన్నారు. అంతా ఒక 10, అంటే వేరే పార్టీలకి వేసిండొచ్చు రకరకాలంతా.
నా దగ్గర ఉన్న సరుకు తర్వాత అంటే మనుషులు అందరూ బయట వాళ్ళంతా వచ్చి డ్రింక్ చేసి వీళ్ళంతా ఓట్లేదని చెప్పి మహిళల మీద పడే పరిస్థితి వచ్చారు ఆర్ట్స్ కాలేజీలో. వస్తే నేను అంటే కొంత నేనంటే మా అనుచరులు కానీ కొంత భయపడేటువంటి వాళ్ళు అడ్డం పడి అందరిని కొట్టి ఏం చేయాలో తెలియటంలా కారు కింద ఒక ట్యాక్సీ తెప్పించి ఒక వేరే సామాజిక వర్గానికి సంబంధించిన లేడీస్ మీద దాడి చేయాలనేటువంటి పరిస్థితి వచ్చింది. పెద్ద డోర్ ఉంది. మొన్న ఆర్ట్స్ కాలేజీలో కూడా చూసా ఇది నేను పాల్గొన్నాను. నేను కొడితే నేను యాక్చువల్గా ఫిజిక్గా చాలా లీన్గా ఉండేవాడిని. మొత్తం డోరే పడిపోయింది. అందరూ ఆశ్చర్యం. అంటే ఆ ప్రెజరా లేకపోతే ఆ టైమా ఏంటో అందరిని కిందికి పంపించి ఆ స్టెప్స్లో ఒక్కొక్కరే దిగాల. నేను అడ్డం నిలబడుకొని అందరిని పంపించాను, కారులో వెళ్ళిపోయారు. అట్లా కొన్ని సందర్భాలు అక్కడికి వచ్చినప్పుడు అది తర్వాత రామచంద్రరావు అని ప్రిన్సిపల్. నేను కాలేజ్కి వెళ్తే చెట్టు ఉంది, చెట్టు కింద బైక్ వేసుకొని ఎస్డి మోటార్ సైకిల్ నేను వేసుకోవాను. ఎస్సీ ఎస్టీ బీసీలతో బాగుండేవాడిని. అందరూ హాస్టల్ నుంచి కానీ క్లాసెస్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు. ఒకసారి ప్రిన్సిపాల్ గారు రామచంద్ర గారు చాలా మంచి ఆయన, ఫిలాసఫీలో నాకు సీట్ ఉంది తీసుకోమని చెప్పిన ఆయన వచ్చి చౌదరి నువ్వు ఎట్లా చదువుకో అందరినీ పాడు చేస్తున్నావు అని చెప్పాడు. సార్ లేదు నేను రమ్మనలేదు సార్ అది ఇది అంటే జస్ట్ క్లాసులకు తక్కువ వెళ్ళేవాడిని, అక్కడే కూర్చోవడం పాలిటిక్స్ చేయడం. ఆ విధంగా అనేక సందర్భాలు అనేక సన్నివేశాలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడన్నా వస్తుంటాయి కాలేజీలకు పోయినప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీలో వి హనుమంతరావు గారితో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ మీకున్న సన్నిహిత సంబంధం? రాహుల్ గాంధీతో సంబంధం లేదు, కానీ కాంగ్రెస్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ముకుల్ వాస్నిక్ అని బుల్దానా ఎంపీగా ఉండేవాడు, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండేవాడు. ఆయనతో చాలా బాగుండేవాడిని. నా యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా ఆయన ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండేవాడు. నన్ను యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా నా ప్యానల్ ఉంది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా పేరు చెప్పారు.